పేరు అట్లూరి శ్రీనివాసరావు. గన్నవరం నియోజకవర్గం పవలవాడ మండలం హనుమాన్ జంక్షన్ గ్రామం. నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. గత 5 సంవత్సరాల మట్టి హనుమాన్ జంక్షన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ ఆయన రావటమే 4,000 పెన్షన్ చేసి వృద్ధులకు, వికలాంగులకు అందరికీ భరోసా కల్పించారు. తర్వాత 3 సిలిండర్లు ఇచ్చారు ఆడబిడ్డలకి. లేటెస్ట్గా ఉచిత బస్సు పథకం అమలు చేశారు. రైతులకు అన్నదాత సుఖీభావ చేశారు. అన్నదాత సుఖీభావ పథకం అమలు చేశారు. అందరిలోనూ సంతోషం, మంచి ప్రభుత్వం, మంచి పాలన అందిస్తున్నారు అని ప్రజల్లో చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు మీరు సుమారుగా రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? నేను గత 6 సంవత్సరాల మట్టి హనుమాన్ జంక్షన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. అంటే మీరు క్రియాశీలకంగా ఈ పాలిటిక్స్లో తిరగడం, అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు సామాన్య కార్యకర్తని. సార్ ఇప్పుడు మరి మన ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. గత ప్రభుత్వ పాలనకి ఇప్పటి పాలనకి ఏం మార్పు వచ్చింది? గత ప్రభుత్వంలో ఇబ్బంది పడని వర్గం అంటూ ఏదీ లేదు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. మేము ఇంటింటికి సర్వేకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ మాకు చాలా బాగుంది. మొదటగా రోడ్లే కానీ, అన్నీ సరి చేయటం కానీ, పథకాలు అమలు చేయటం కానీ, అంత అప్పులో ఉన్న ఇదిని ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతో ఇదిగా ఆయనకున్న అనుభవంతో ఒక దారిలో పెడుతున్నారు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకు ముందుగా పెట్టుబడులు ఒకటి రావాలంటే రాజధాని ఒకటి ముందుకు వెళ్ళాలి. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎలాగో మీరు ఇక్కడ దాకా వచ్చారో ఒకసారి రాజధాని చూడండి. అక్కడ ఎంత స్పీడ్గా, మళ్ళీ సమ్మర్ వచ్చేపాట్లే 26 సమ్మర్కి 70% అవుతుంది. పోలవరం శరవేగంగా, వానలో కూడా పనులు జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎంత ఇదిగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. అన్ని చోట్ల నుంచి వలసలు తగ్గుతాయి, నిరుద్యోగ సమస్య తగ్గుద్ది. ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ తిరిగి ఉండదు. గత ప్రభుత్వ పాలనలో 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం ఇది. చంద్రబాబు గారి దూరదృష్టితో, ఆయనకున్న పరిచయాలతో, ప్రధాని గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి ఈ తోడుతో అన్ని రకాలుగాను ఇది ముందుకెళ్తుంది. అందరిలోనూ మంచి ఆనందం ఉంది. బాగా మాకైతే ఎటువంటి ఇది లేదు. మేము మొన్నే ఈ మధ్య ఇంటింటికి సర్వే చేసాం. చెప్తే కూడా అందరూ చాలా సంతోషంగా ఉంది. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ 6 అనే పథకాలు పెట్టి గతం నుంచి మీరు చూసుకుంటే టీడీపీ, తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ. పెన్షను 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం, 2000 చేసింది తెలుగుదేశం, 3000 చేస్తామని కూడా మాట ఇచ్చాం. కానీ అనివార్య కారణాల వల్ల ఓడిపోయాం. ఆ 3000 చేస్తానన్న జగన్ గారి పాలన సంవత్సరానికి 200 అట్లా పెంచుకుంటే ఏదో చేసుకొచ్చారు. అందులో ఒక సంవత్సరం కూడా పెంచలేదు. మేము ఏదైతే బాబు గారు హామీ ఇచ్చారో 4000 అని, రామ్తో ఆ హామీని అమలు చేశారు. 3 నెలలు బ్యాలెన్స్ కలిపి ఒకేసారి 7000 వేసి అందరి కళలో ఆనందం చూశారు. అలాగే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మాట ఇచ్చారు. అలాగే అమలు చేశారు. గత ప్రభుత్వంలో 2 కన్నా 3 ఇస్తానని ఒకళ్ళకే ఇచ్చి ఆపేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు మాట తప్పుతారు, ఎవరు మాట తప్పరు అని. బాబుగారు అంటేనే భవిష్యత్తు గ్యారెంటీ, దాంట్లో తిరుగులేదు. గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 ఇస్తానన్నారు, అలాగే అమలు చేశారు. స్త్రీ శక్తి పథకం అని చెప్పి పెట్టి ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం, అది అమలు చేశారు. అన్నదాత సుఖీభావ
అది అమలు చేశారు. ఇంకా రాష్ట్రం ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలు అమలు చేయటంలో, పేదలకు అండగా ఉండటంలో, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది. ఎప్పుడు అర్ధరాత్రి తలుపు తట్టిన పేదల గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ. మా గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే గారు యార్లగడ్డ వెంకటరావు గారు, బాబు గారు ఏదైతే సూపర్ 6 పెట్టారో అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా సూపర్ 6 అని ఆయన కొన్ని పెట్టుకున్నారు. నిరుద్యోగ యువత ఇక్కడ ఉంటే 15,000 ఉద్యోగాలు ఇప్పించి కానీ నేను మళ్ళీ ఓటు అడగనని ఒక మాట. అభివృద్ధి ధ్యేయంగా అవినీతి లేకుండా ఆయన పందాలు ఆయన వెళ్తున్నారు. కొంతమందికి ఆయన నచ్చకపోవచ్చు, కానీ ఆయన చేసే పని ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్తుంది. ఈ మధ్యకాలంలో మేము మా ఊళ్ళో వేసిన రోడ్లే కానీ, కరెంటు స్తంభాలే కానీ, డ్రైనేజీలే కానీ ఎందుకు నిదర్శనం. మా ఎమ్మెల్యే గారు ఆయన పథకాలు ఆయన పెట్టుకుని బాబు గారి పథకాలను అమలు చేసుకుంటూ ఈయన ఏదైతే మాట ఇచ్చారో ఆ పని మీద ఉన్నారు. ఆయన కూడా బాగా మాకు సహకరిస్తూ మేమందరితో కలిసిమెలిసి వెళ్తాం. గార్లపాటి రాజేశ్వరరావు. నేను 96లోనే తెలుగుదేశం పార్టీ సభ్యుడిని బాపులపాడికి. రీసెంట్గా 2018 ఎలక్షన్లో నేను వార్డు కౌన్సిలర్గా గెలిచాను 8వ వార్డుకి. ప్లస్ ఇప్పుడు టౌన్ పార్టీ సెక్రటరీగా రెండోసారి చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చారు, గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చారు. సార్ ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 2 నెలలు 14 నెలలు జరుగుతుంది. మరి మీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంది మీ ప్రభుత్వ పాలన? మరి మీరు సుపరిపాలన ముందడుగని ప్రోగ్రాం కూడా చేసుకుంటున్నారు కాబట్టి మరి ఈ సంవత్సరం పాలన మీకేమనిపిస్తుంది? సుపరిపాలన తొలిగడు కార్యక్రమాలలో ప్రతి ఇంటికి, ప్రతి గడప, ప్రతి వ్యక్తిని కలిసాం. ప్రతి వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూసాం. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, రాక్షసుడి పాలనకి రాముడి పాలనకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఇప్పుడు జనాల్లో తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు వేసాం, పెన్షన్ ఇచ్చాం, విద్యావ్యవస్థ ఇచ్చాం, రైతు భరోసా ఇచ్చాం. సూపర్ 6 పథకాలు 1 ఇయర్లో అన్నీ చేసుకువచ్చటంలో చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. అభివృద్ధి, సంక్షేమం. ముందు ప్రభుత్వం ఒక కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఒకటి ఇవ్వలేదు, కానీ మా ప్రభుత్వం వచ్చినాక రీసెంట్గా 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అలాగే మా మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో జగన్ ప్రభుత్వంలో కంపెనీలన్నీ పారిపోయినాయి, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఇవాళ ఒక గవర్నమెంట్ తరపునే కాకుండా ప్రైవేట్ ఉద్యోగంలో కూడా ముందుంది మా గవర్నమెంట్. అభివృద్ధి. సార్ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? అంటే మీరు క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో మీరు గల్లీల్లో తిరుగుతుంటారు కదా, మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది? వాళ్ళు ఏం కోరుకుంటారు? ప్రజల్లో స్పందన చాలా బాగుంది. మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలనే కోరిక ప్రతి ఒక్కళ్ళకే ఉంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి మా ఎమ్మెల్యే గారు కూడా యార్లగడ్డ వెంకటరావు గారు కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలోనూ, మా నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ప్రతి ఇంటికి మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వచ్చి అందరి సమస్యలు వింటున్నారు, అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా వెనకబడింది. అదే ఇవాళ మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పని ఉంది. అంతకుముందు ఏమీ సంపాదించలేని వీళ్ళ వల్ల రోజుకు 1,500 సంపాదిస్తున్నారు. ఇసుక కానీ ఏదైనా అన్నీ అందుబాటులో ఉండి, రోడ్లు అన్నీ అందుబాటులో ఉండి అన్ని వర్క్లు బాగా జరుగుతున్నాయి. సంక్షేమం అంతా అందరికీ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఏడాది. మరి ఇచ్చిన హామీలు గతంలో మీరే అమలు కాని హామీలు అన్నారు, మరి సూపర్ 6 ఎంతవరకు అమలు చేయగలుగుతారు? సూపర్ 6 అనేది ఆ మొత్తం పథకాలు 6 పథకాలని పూర్తిగా చేయగలుగుతాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. నా పేరు చెరుకూరు రామకృష్ణ, ఓగిరాల గ్రామం, బాపులపాడు మండలం. నేను ఒక కార్యకర్తని, 83 నుంచి తెలుగుదేశం కార్యకర్తని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అనేది ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం శాంతం భూస్థాపితం చేసేసింది. శ్మశానం అన్నారు, చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఆ రైతుల్ని, మహిళా రైతులను చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చూస్తే కనుక అక్కడ ప్రజల్లో ఆనందం కనపడుతుంది. రాష్ట్రం అంతా మనకి ఒక రాజధాని ఉందన్న గర్వంతో చెప్పుకునే పరిస్థితికి వచ్చాము. అన్నీ ఆగిపోయిన పనులన్నీ మొదలైనవి.
ఒకసారి చూస్తే అక్కడ విజిట్ చేస్తే తెలుస్తుంది ఎంత అభివృద్ధి చెందుతుందో ఎంత అనేది. ఈ ఏఐ వచ్చిన తర్వాత అంతా గ్రాఫిక్స్ తీసుకొచ్చి రాజధాని ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. అదంతా ఒరిజినాలిటీగా కాదు, అది రియాలిటీగా ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఆ కోట జగన్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి చూడాలి, చూస్తే తెలుస్తుంది. దాన్ని బట్టి కూటమి ప్రభుత్వం ఎంత ముందుకు వెళ్తుందో. పోలవరం కూడా ఆపేశారు, రైతులకు చాలా ఇబ్బంది జరిగింది. ఈ సంవత్సరం మా వ్యవసాయదారులకి ప్రతి డ్రైనేజీ ప్రతి కాలువ గవర్నమెంట్ మొత్తం తవ్వింది. ఇంత వర్షం వచ్చినా సరే మా పొలాలు మునక్కుండా ఉండడం కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల. మొత్తం కాలువలు అన్ని కాలువలు తవ్వారు, మా కాలువలు అన్నీ తవ్వారు. దాన్ని బట్టి ఒక్క ఎకరం కూడా మునగకుండా మాది ఈ రోజుకి సురక్షితంగా ఉన్నది. దీనికి కారణం కూటమి ప్రభుత్వం తరపున మా రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మిక్కిలేని మురళి అండి. మాది హనుమాన్ జంక్షన్ గ్రామం. నేను తెలుగుదేశం కార్యకర్తని. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టీవీల్లో న్యూసెన్స్ మాటలు అన్నీ పోయి రాజకీయంగా ఒక పద్ధతైన విధానం వచ్చింది. అంతకుముందు టీవీ పెడితే ఆ బూతులు వినలేక చిన్నపిల్లలు కూడా టీవీ కట్టేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది పోయి చక్కటి ఒక పద్ధతైన ప్రభుత్వం వచ్చినాక అంతా బాగుంది. అట్లాగే పోలవరం కానీ రాజధాని కానీ మొత్తం భూస్థాపితం చేస్తే మళ్ళీ వాళ్ళ రెండింటినీ కూడా చాలా శరవేగంతో పట్టాలు ఎక్కించారు. చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. సూపర్ 6 పథకాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చేసారు. వీళ్ళు ఏదో ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ మరి ఒకసారి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అన్నీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఊరికినే గ్యాసిప్స్ అన్నీ చెప్పడం తప్ప వాస్తవంలో మాత్రం అన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ అభివృద్ధి కానీ పెట్టుబడులు కానీ అన్నీ స్పీడ్గా స్టేట్కి వస్తున్నాయి. కాబట్టి ఇంకొక 10-15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఒక సుస్థిరమైన ప్లేస్లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించుకుని తెలుగుదేశాన్ని 3-4 సార్లు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.